తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని అధికార ప్రతినిధి ఆరేపల్లి రాజేంద్ర తెలియజేశారు. మరో రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ రాజ్తో కలిసి ఆయన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడు తమ చైర్మన్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో సంస్థాగతంగా ముఖ్యంగా గ్రామస్థాయి దాకా కూడా ఎస్సీ విభాగాలను ప్రతిష్టపరుస్తామని చెప్పారు. ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షంన పత్రికా సమావేశం వచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షంన పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి సోదరులు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలని ఉంది కాబట్టి నేను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, ఇంకొక మా అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ గారు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ వినోద్ సింగ్ గారు, అదేవిధంగా కేవై మురళి స్టేట్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కరణ్ సింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా రాజ్ కుమార్ గారు స్టేట్ సెక్రటరీ, తర్వాత నిఖిల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్సీసెల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు పెద్దలు మరి ఛార్జ్ తీసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర స్థాయిలో మరి వైస్ చైర్మన్లు, జనరల్ సెక్రటరీసు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైర్మన్స్ కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాలు 33 జిల్లాలలో మరి జిల్లా స్థాయిలో కూడా పూర్తి కమిటీలు వేయాలనేది మరి పెద్దలు మరి మా చైర్మన్ గారి ఆదేశానుసారంగా ఈ 10th వరకు మొత్తం 33 జిల్లాలు ఎస్సీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు ఏర్పడతాయి. జిల్లాలలో కూడా వైస్ చైర్మన్లు, జనరల్ సెక్రటరీస్తో సో ఈ విధంగా ఇది గ్రాస్ రూట్లో. దాని తర్వాత ఈ 10th వరకు జిల్లా స్థాయి కమిటీలు, ఈ మంత్ ఎండింగ్ వరకు మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మరి పిసిసి అధ్యక్షులు ఎస్సీ డిపార్ట్మెంట్ పనిచేస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకే అన్యాయం జరిగేది, ఇక్కడే దళితులకే అన్యాయం జరిగేది, దళితులకే ఇంకా ఎన్నో బాధలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే ఎస్సీ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసి మరి ఎస్సీల సమస్యల గురించి కూడా ప్రభుత్వంతో కూడా మేము అడిగి, మా హక్కుల గురించి కూడా మేము అడుగుతాం ఎప్పటికప్పుడు. అన్ని జిల్లాలు కూడా పర్యటించి 33 జిల్లాలు పార్టీని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తూ రేపు పూర్తి స్థాయిలో మరి ఒక ధీటైన డిపార్ట్మెంట్ ఇస్తున్నాము. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాపాలన నడుస్తుందో దాన్ని ఇంకా పటిష్టంగా ఏదైతే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇంకెక్కడెక్కడైతే అందలేదో అవి కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తాయి. మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, దళితులకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉంటే పిసిసి దృష్టికి తీసుకొచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దళితుల అభివృద్ధి కోసము పాటుపడడానికి టీపీసీసీ డిపార్ట్మెంట్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.